దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్లూకోజ్ బాటిల్లో నాచు వచ్చిన విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దాట్ల గ్రామానికి చెందిన నరుకుటి సునీత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేరని ఇంటికి వెళ్లి గ్లూకోజ్ పెట్టించుకోమని 2 బాటిల్స్ బాధిత మహిళకు సిబ్బంది ఇచ్చారు. బాధిత మహిళ ఇంటికి చేరుకొని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లగా గ్లూకోజ్ బాటిల్లో నాచు ఉండటంతో అవాక్కైన మహిళ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసింది. జిల్లా అధికారులు సంబంధిత విషయం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధిత వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు. అది దాట్ల గ్రామం. నా పేరు నరుకుడు మనోజ్, నా భార్య పేరు నరుకుడు సునీత. మేము గవర్నమెంట్ హాస్పిటల్ దంతాలపల్లి హాస్పిటల్లో పోయి ఆరోగ్యం బాగాలేకపోతే మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఉంది. ఇట్లా మేడం ఇట్లా సంగతి అని చెప్తే 2 గ్లూకోజులు ఇచ్చింది. ఈ గ్లూకోజ్ ఒకటి ఇచ్చింది. ఇది బాగుంది గ్లూకోజ్, దీంట్లో ఎటువంటిది లేదు, మంచిగా క్లియర్ ఉంది. ఇంకోటి ఇచ్చారు మాకు, ఇంకోటి 6 అని ఇచ్చారు ఒకటి. దీంట్లో మొత్తం తిప్పి చూస్తే మొత్తం పురుగులు ఉన్నాయండి. మొత్తం ఒక నాసు రకమైన లోపల నాసు లెక్క మొత్తం గలీజ్గా ఉన్నాయి. అదే పుష్కని ఇంకా వేరే వారికి అందితే ఇంజక్షన్లు అయ్యి ఏమైనా ఇబ్బంది ప్రాణహాని అయితే ఎలా ఉండును, ఇది ఒకసారి అందరు గమనించి చూడగలరు.